పైథాన్ యొక్క కమ్యూనిటీ సపోర్ట్, ఈ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ అనమాట. సో పైథాన్లో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం, లైబ్రరీస్ బిల్డ్ చేయడం, ఈ కమ్యూనిటీ సపోర్ట్ చాలా ఎక్కువ. సో పైథాన్ అనేది ఇవాళ వరల్డ్ వైడ్గా ఎక్కువ మంది నేర్చుకుంటున్న టెక్నాలజీ, ఎక్కువ మంది నేర్చుకుంటున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే ఈ పైథాన్ నేర్చుకునే విధానంలో తప్పు ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే పైథాన్కి స్టూడెంట్స్ ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు, బట్ అంతమందికి ఆ ప్రపోర్షనేట్లో జాబ్స్ రావట్లేదు. రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ది ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలి. ఓన్లీ కోర్ పైథాను లేకపోతే కోర్ ప్లస్ అడ్వాన్స్డ్ అని అసలు అట్లా ఉండదు. పైథాన్ మాత్రమే కాకుండా ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలి. సో ఫుల్ స్టాక్ పైథాన్ అంటే ఏంటి? ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేయడం రావాలి. అంటే వీళ్ళకి HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ రావాలి. అలాగే బ్యాక్ ఎండ్లో వీళ్ళకి పైథాన్ వాడతారు. ఈవెన్ వీళ్ళకి డేటాబేసెస్ అంటే ఏంటి, మాంగోడిబి కానీ లేకపోతే వీళ్ళకి మల్టిపుల్ డేటాబేసెస్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇవన్నీ నేర్చుకోగలిగితే ఒక ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్గా విత్ జాంగో ఫ్రేమ్వర్క్, ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్, ప్లస్ వీళ్ళకి కొన్ని AI లైబ్రరీస్, ప్లస్ వీటిని క్లౌడ్లో ఎలా డిప్లాయ్ చేయాలి, కొన్ని డెవాప్స్ టూల్స్ కానీ వీళ్ళకి అంటే కంటిన్యూస్గా పైథాన్లో వాళ్ళు బిల్డ్ చేసిన కోడ్ని క్లౌడ్లో డిప్లాయ్ చేయడం కానీ, CI/CD ఇంటిగ్రేషన్ అంటే మనం టెక్నికల్గా ఇవన్నీ చేయగలిగితే పైథాన్లో జాబ్స్ ఉన్నాయి. ఇది తెలియక ఇప్పుడు మీరు ఏ స్టూడెంట్ అని, ఇప్పుడు మేము క్వాలిటీ థాట్ 15 సంవత్సరాల నుంచి కొన్ని ఈవెన్ పైథాన్ మేము 10 సంవత్సరాల నుంచి టీచ్ చేస్తున్నాం. ఈ 10 సంవత్సరాల్లో కొన్ని వేల మంది స్టూడెంట్స్కి పైథాన్ టీచ్ చేసాం. పైథాన్ మీరు ఏ యూనివర్సిటీకైనా వెళ్ళండి, ఏ కాలేజ్కైనా వెళ్ళండి, ఏ స్టూడెంట్ అందరూ పైథాన్ వచ్చి ఉంటారు. కానీ పైథాన్లో జాబ్స్ రావట్లేదు. అలానే పైథాన్లో జాబ్స్ లేక కాదండి, మన నౌకరీకి వెళ్ళి చూస్తే పైథాన్ అని కొడితే మినిమం 2 lakhs ఓపెనింగ్స్ కనబడుతుంది.